నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్లో భారీ పేలుడు, 18 మంది గల్లంతు. కోచింగ్ సెంటర్లో ఘోర విషాదం, ప్రాణాలు కాపాడుకోవడానికి పై కప్పుల నుంచి దూకిన విద్యార్థులు, 12 మంది మృతి. ఫేక్ ప్రచారాల విషయంలో జాగ్రత్త, అధికారులతో సీఎం చంద్రబాబు. ఏపీలో పిడుగుల హెచ్చరిక, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. చిత్తూరులో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య. 3 టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం, కన్నుల పండుగగా వైభవంగా నిర్వహణ, భక్తి పారవస్యంలో తేలిన ఆలయ ప్రాంగణం. టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం, కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లగా భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలను సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాలు, నిత్య కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చితంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆలయ సాంప్రదాయం. ఈ సందర్భంగా తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు తదితర 12 రకాల పుష్పాలు, తులసి, మరువం, దవనము, బిల్వం, పన్నీరాకు తదితర 6 రకాల పవిత్ర పత్రాలతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు ఈ పుష్పాలను విరాళంగా అందించారు. సాయంత్రం స్వామివారు, అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు, ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్ రంజిత్, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కార దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, రోజ్మాన్తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కారం కోసం వచ్చిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. శాఖల వారీగా అందిన అర్జీలు వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ 208, ఎస్సీఆర్పీ 12, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 10, పోలీస్ శాఖ 12, పంచాయతీరాజ్ 30, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 11, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 23, గ్రామీణ అభివృద్ధి 2, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు 2, విద్యుత్ శాఖ 2, ఆర్టీసీ 3, పౌర సరఫరాలు 5, తుడా 3, ఆరోగ్యం 3, విద్యాశాఖ 16, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు 23, నీటిపారుదల 3, ఎల్డీఎం 1, ఇంటర్మీడియట్ 4, కుటుంబ సంక్షేమ శాఖ 2, వ్యవసాయం 3, గనులు భూగర్భ శాఖ 1, గిరిజన సంక్షేమ శాఖ 2, వికలాంగుల సంక్షేమ శాఖ 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1, సమగ్ర శిక్ష 4, మహిళా శిశు సంక్షేమ శాఖ 2, టీటీడీ 1, రుయా హాస్పిటల్ 1, జాతీయ రహదారులు 2, ఆర్డబ్ల్యూఎస్ 1, సాంఘిక సంక్షేమ శాఖ 3, బీసీ సంక్షేమ శాఖ 2, హౌసింగ్ 1, దేవాలయ శాఖ 1,
మహాత్మా జ్యోతిబా పులే 3 మొత్తం 409 అర్జీలు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 23 మంది వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. సంజీవయ్య నగర్లో తన స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్నారు, పరిశీలించాలని, చంద్రశేఖర్ కాలనీలో సెల్ టవర్ ఏర్పాటు చేయకుండా చూడాలని, మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద అనధికారిక వసూలు అరికట్టాలని, భవానీ నగర్ నందు దుర్వాసన వస్తున్న డ్రైనేజీ కాలువ శుభ్రం చేయాలని, బైరాగపట్టెడ ఆర్చి వద్ద పౌల్ట్రీ వలన ఇబ్బందులు ఉన్నాయి, పరిశీలించాలని, భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, సప్తగిరి నగర్, సుందరయ్య నగర్ నందు వాటర్ ప్లాంట్లు ఎక్కువగా ఉండటం వలన ఇబ్బందిగా ఉందని, లక్ష్మీపురం శ్మశాన వాటికలో సెక్యూరిటీ గార్డ్ నియమించాలని, ఈట్ స్ట్రీట్ నందు మరుగుదొడ్లకు మోటార్ ఏర్పాటు చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఎస్వీ నగర్ నందు డెంటల్ హాస్పిటల్ రోడ్ను ఆక్రమించి నిర్మిస్తున్నారు, పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు తదితరులు ఉన్నారు. కావమ్మ మారయ్యలను దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని, భక్తులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివార్ల కృపకు పాత్రులయ్యారని తిరుపతి నగరపాలక సంస్థ మాజీ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. జ్యోతి టాకీస్ దగ్గర ఉన్నటువంటి కావమ్మ మారయ్య గుడి మనందరికీ తెలిసి ఎంతో పురాతనమైనటువంటి ఆలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 4 రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరపడము ఆనవాయితీగా వస్తుంటుంది. సో ఈ సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులతో కలిసి కావమ్మ ఆలయానికి వచ్చి అయ్యవారి దర్శనం చేసుకోవటం, ఈ ఉత్సవాల్లో పాల్పంచుకోవటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ ఉత్సవాల్ని జరుపుకుంటారు అందరూ కలిసిమెలిసి. దాదాపు ఈ సంవత్సరం 3 రోజులు పూర్తయిన ఈ ఉత్సవాల్లో ఇంకా రేపు చివరి రోజు అన్నదాన కార్యక్రమము, అలాగే అగ్గి తొక్కడంతో ఉత్సవాలు ముగుస్తాయి. సో ప్రతి ఒక్కరి మీద, ప్రజలందరి మీద ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి నెహ్రూ నగర్ కావమ్మ గుడి దగ్గర మా మామూలు ఉత్సవాలలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం 19వ తేదీ స్టార్ట్ అయ్యి అమ్మవారి అభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమం అన్నీ చేసి సాయంత్రం కళ్యాణం, ఊరేగింపు, మరుసటి రోజు సారి, శనివారం రోజు సారి జమించడం, ఆదివారం రోజు అగ్నిగుండము, సోమవారం ఈ రోజు అన్నదాన కార్యక్రమం. దాదాపు ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం. ఈ యొక్క ఉత్సవాలు ఇంత జయప్రదం చేయడానికి ఈ యొక్క గుడికి సహకరించిన చందాదారులు మరియు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క ఉత్సవాలు ఇంత ఘనంగా చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తాను. ఈ దేవదేవుడి వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఈ 4 రోజులు దిగ్విజయంగా జరిగిపోయినాయి. ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాము. రెండవది ఏంటంటే ఈ యొక్క నెహ్రూ నగర్ జ్యోతి టాకీస్ దగ్గర ఉన్న కావమ్మ గుడి దాదాపు 60 సంవత్సరాల నుంచి ఉంది. ఇది 60 సంవత్సరాల నుంచి కూడా రోజు రోజుకి దినదినం అభివృద్ధి చెందుతా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు కానీ, అలంకరణ కానీ, ఒక అన్నదాన కార్యక్రమం వేల సంఖ్యలో పోతూ ఉంది. ఈ యొక్క జరగడానికి కూడా ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ వంతు సహకారం, కానుకలు, డబ్బులు, వాహనాలు అన్నీ అందిస్తూ దానికి తగ్గ మరి కమిటీ సభ్యులు అందరూ కూడా, మహిళా కమిటీ కానీ, కమిటీ కానీ, కమిటీ సభ్యులు అందరూ కలిసి కష్టపడి ఇంత దిగ్విజయంగా చేసినందుకు కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క గుడి ఉత్సవాలకి సహకరించిన చందాదారులకి మరియు అందరికీ కూడా, పోలీసు వారికి, మెయిన్గా మున్సిపాలిటీ వారు ఈ 4 రోజులు పరిశుభ్రంగా శుభ్రపరిచినారు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అయితే రోజుకు 2 పూటల శుభ్రం చేసి ఇక్కడ ఎటువంటి ఈగ వాలనీయకుండా చూసుకున్నారు. మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ కానీ, కమిషనర్ కానీ, ఆర్ఓ కానీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. కాపు సామాజిక వర్గానికి వైసీపీనే వెన్నుపోటు పొడిచిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 2014, 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులకు ఎక్కడెక్కడ అనువుగా ఉంది, ఎక్కడెక్కడ పెండింగ్లో ఉందో అవన్నిటిని కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 1.5 ఎకరా ఇట్లా ప్రతి చోట కూడా కాపులకు, బలిజలకు, కాపు కమ్యూనిటీ సంక్షేమానికి స్థలాలు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి తిరుపతిలో కూడా 2 ఎకరాల భూమిని కాపు భవనానికి గత ప్రభుత్వం 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలోనే అలాట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నుంచి 2024 వరకు క్రమేణా ఒక కాపు భవనానికి కానీ, కాపు కళ్యాణ మండపానికి కానీ, కాపు సంక్షేమానికి కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చెప్పింది ఇప్పటికి చాలా వరకు సంక్షేమాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చింది, దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. ఇంకా ఇచ్చిన దాంట్లో కాపులకు కూడా సంక్షేమానికి కట్టుబడి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాపుల సంక్షేమానికి కూడా ఇచ్చిన మాట ప్రకారం కట్టబడి చేసేదానికి క్లియర్గా ఉన్నారు. దీంట్లో సందేహాలు కూడా లేదు. మేము ఒకటే చెప్తున్నాం, అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు ఒక మాట మాట్లాడే నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనేసి కూడా తెలియజేస్తున్నాను. ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల ఫీజుల దోపిడీపై పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కళాశాలలను మూసివేయాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జాకీర్ డిమాండ్ చేశారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు జాకీర్ జిల్లా వ్యాప్తంగా కూడా నారాయణ, శ్రీ చైతన్య, ప్రైవేట్, ఎన్ఆర్ఐ కాలేజీలటువంటి కార్పొరేట్ కాలేజీ మొత్తం కూడా ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా వాటిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు తిరుపతి జిల్లాలో నెలకొని ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వెంటనే కానీ చర్యలు కానీ తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కూడా మేము పీడీఎస్సీ హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులైనటువంటి వారికి జీవో ఇచ్చారు, 50% వాళ్ళ పిల్లలకు చదువులకు ఫీజు తగ్గించామని. కానీ తిరుపతి జిల్లాలో ఏ కాలేజీలో కానీ, ఏ స్కూల్లో కానీ ఇప్పటి వరకు ఆ జీవోని ఎవరు అమలు చేయాల. అడిగితే ఏదో ఒక తూతు మంత్రం చెప్పేసి వాళ్ళు ఇది చేస్తున్నారు తప్ప జీవోలకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాలేజీలు ఏవి కూడా పట్టించుకొని పాపాన పోవట్లేదు. కాబట్టి వీటన్నిటిపైన భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిస్తాం పీడీఎస్సీ అనేసి మేము హెచ్చరిస్తున్నాము. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న రాజన్న పార్క్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పిల్లలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో ఆటవిడుపుగా ఆడుకునేందుకు, రోజువారీ వ్యాయామాలు చేసేందుకు పలు పార్కులను ఏర్పాటు చేసినప్పటికీ కొద్దిమంది సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో అవి కాస్త నీరుగారిపోతున్నాయి. అందులో ముఖ్యంగా రాజన్న పార్కులో కనీస మౌలిక సదుపాయాలే లేవు. పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు సగం విరిగిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. వాకింగ్కు వచ్చే వృద్ధులు నడవటానికి సరైన రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. పార్క్ మొత్తం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. విరిగిన ఊయలలు, జారుడు బల్లలు, పాడైన స్వింగ్, పగుళ్లతో ఉన్న వాకింగ్ ట్రాక్, పార్క్లో పేరుకుపోతున్న చెత్త, ఇక పిల్లల్ని తీసుకొస్తే ఆడుకోవటానికి ఒక ఆట వస్తువు కూడా సరిగ్గా లేదంటూ మండిపడ్డారు. ముఖ్యంగా నీరు త్రాగేందుకు కుళాయి సైతం లేకపోవటం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పార్క్ వెలుపల ఉన్న దుకాణాలలో అధిక రుజుము చెల్లించి నీళ్లు బాటలను కొనుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. వృద్ధులు వాకింగ్ చేసుకోవటానికి కూడా రోడ్లు బాగోలేవు. అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. వెంటనే పార్క్ని బాగు చేయాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పిల్లలకు ఆట వస్తువులు, వృద్ధులకు వాకింగ్ సదుపాయాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతికి నడిబొడ్డున ఉన్నటువంటి రాజన్న పార్కులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ పార్కుకు వచ్చి ఆనందాన్ని పంచుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తుంటారు. అలసటగా ఉన్నటువంటి ప్రాణాలన్నీ కొంతసేపు అయినా సేద తీరుద్దామని చెప్పినని ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో చాలా అసభ్యకరమైనటువంటి పనులన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ పార్క్ వచ్చి వాకింగ్ ట్రాక్ లాగా ఉపయోగిస్తున్నారు. ఆ దాన్ని ఇప్పుడు అదంతా కూడా మొత్తం చిల్లా చెదరైపోయింది. అక్కడ మట్టి సక్రమంగా లేదు, అదేవిధంగా రోడ్డు సక్రమంగా లేదు, ఆట వస్తువులు లేవు, ఏమీ లేకుండా ఒక బూతు లాగా తయారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని పార్కును బాగు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం 85 వసంతాలను తిరుపతి బైరాగపట్టణలోని గంధమనేని శివయ్య భవన్ నందు ఇస్కఫ్ తిరుపతి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దనకొండ రామచంద్రయ్య, కర్లపూడి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేను భావిస్తా ఉన్నాను, ఈ దేశంలో ప్రజా సంస్కృతిని ప్రతిబింబించేలా సంస్కృతిని, కళల్ని
ప్రజా అభ్యున్నతికి ఉపయోగించుకునేలాగా దేశ ప్రజాస్వామ్యాన్ని పరివిల్లేలా చేసే పద్ధతుల్లో ప్రజా సంస్కృతికి అద్దం పడుతూ అనేక కార్యక్రమాన్ని గత 8 దశాబ్దాలుగా ఇస్కప్ అంతకుముందున్న వివిధ సంస్థలు ఈ దేశంలో నిర్వహిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధోన్మాద వాతావరణం ప్రబలిపోయింది. పెట్టుబడిదారుడు, సామ్రాజ్యవాదం ఏకీకృతమై ఈరోజు మొత్తం మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి సందర్భంలో మనిషికి మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని, సమాజానికి మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని, ప్రపంచ దేశాల మధ్య శాంతి సహృద్భావ వాతావరణాన్ని పెంపొందించేలాగా భారతదేశంలో ఇస్కప్ అనే సంస్థ పనిచేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, మానవుల మధ్య స్నేహ సాంస్కృతిక సంబంధాలని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా మన భవిష్యత్ కార్యక్రమాలు ఉండాలని, ఆ దిశగా మనంతరం ముందుకెళ్దామని సందర్భంగా కోరుకుంటూ సెలవు. తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ 100కు పైగా పుస్తకాలను తిరుపతి గ్రంథాలయానికి బహూకరించారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్దనున్న జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులు పాఠకుల సౌలభ్యం కోసం తెలుగు సాహిత్యానికి, సంస్కృతికి, సనాతన ధర్మానికి, రామాయణ, భారత, భాగవతాది ఆధ్యాత్మిక ఇతిహాసాలకు, ప్రబంధ కావ్యాలకు సంబంధించిన శతాధిక గ్రంథాలను స్వయంగా శతావధాని భరత్ శర్మ ఉమ్మడి చిత్తూరు జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి ద్వారా అందించారు. గ్రంథాలయం అంటే పుస్తకాలు గల దేవాలయమని, పుస్తక పఠనం ద్వారా భారతీయులు తరతరాల చరిత్ర, మేధా సంపత్తి, సాంస్కృతిక పరంపర తెలుస్తాయని భరత్ శర్మ పేర్కొన్నారు. తిరుపతికి చెందిన విద్యార్థులు, యువత, సాహితీ రసజ్ఞులందరూ ఈ గ్రంథాలయాలను, పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ 1 తిరుపతి గ్రంథాలయ అధికారిని మీనాకుమారి, పాఠకులు పాల్గొన్నారు. మన గ్రంథాలయ సంస్థకు తిరుపతికి చెందినటువంటి శతావధాని భరత్ శర్మ గారు ఈరోజు పెద్ద మనసుతో తెలుగు సాహిత్యానికి, అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కొన్ని వందల పుస్తకాలని తను ఔదార్యంతో మన సంస్థకు విరాళంగా వారు అందించడం శుభపరిణామం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీదేవి నిలయాలైనటువంటి, విజ్ఞాన భాండాగారాలైనటువంటి ఎందరో విద్యార్థులు, పాఠకులు ఉపయోగించుకునేటటువంటి ఈ యొక్క పుస్తకాలని విరాళంగా ముందుకొచ్చి వారిని భరత్ శర్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని అందజేయాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ, పుస్తకాలు గల దేవాలయమే గ్రంథాలయం కాబట్టి అలాంటి పుస్తకాలు మా పూర్వజులందరూ కూడా వాళ్ళ ఇళ్లలోనే అనేక గ్రంథాలయాలతో సమానమైనటువంటి సంఖ్య కలిగినటువంటి పుస్తకాలను ఒకప్పుడు వారందరూ కూడా ఏర్పరచుకుని ఉన్నప్పటికీ అవన్నీ కాలక్రమేణా ఎందరో వ్యక్తుల ద్వారా తరలిపోయాయి. కానీ ఈవేళ మా తల్లిదండ్రుల యొక్క సూచన మేరకు వ్యక్తులుగా కాకుండా సమూహ శక్తిగా ఉన్నటువంటి ఈ గ్రంథాలయాల్లో గనక పుస్తకాల వితరణ లేదా ప్రదానం గనక చేసినట్లయితే అవి శాశ్వతంగా తరతరాలకు పరిరక్షింపబడతాయి. సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆలోచించే మనసుండాలే కానీ పరిష్కారం దానంతటా అదే లభిస్తుందని నిరూపించింది ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుత్తివారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రేష్మ అనే విద్యార్థిని ఒక అద్భుతమైన యంత్రాన్ని ఆవిష్కరించింది. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఆయాలు వేడివేడి కోడిగుడ్లను ఒలవడానికి పడుతున్న ఇబ్బందులను రేష్మ గమనించింది. వేడి తగిలి వారి చేతులు కాల్చుకోవటం చూసి చెల్లించిపోయింది. ఈ సమస్యకు ఎలాగైనా ఒక పరిష్కారం కనుగొనాలనుకుంది. తమ ఆలోచనలను సైన్స్ టీచర్ మునిరెడ్డికి వివరించింది. టీచర్ అందించిన ప్రోత్సాహంతో ఎంతో శ్రమించి బాయిల్డ్ ఎగ్ ఫీలర్ అనే సరికొత్త యంత్రాన్ని తయారు చేసింది. ఈ యంత్రం ద్వారా చేతులు కాల్చుకునే పని లేకుండా చాలా సులభంగా, వేగంగా వేడి కోడిగుడ్ల పెంకులను వలిచేయవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణ చేసి జాతీయ స్థాయి సైన్స్ పోటీలకు ఎంపికైన రేష్మాను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఈఓ పివిఎన్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. నా ప్రాజెక్ట్ నేమ్ బాయిల్డ్ ఎగ్షెల్ పీలర్. ఫస్ట్ ఇది సెలెక్ట్ అయింది 8th క్లాస్లో. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఫస్ట్ మండల్ లెవెల్లో సెలెక్ట్ అయింది. అక్కడ నేను మండల్ లెవెల్లో విన్ అయ్యాను. నాకు అప్పుడు ప్రైజ్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఢిల్లీలో కూడా నా సైన్స్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను జపాన్కి వెళ్ళబోతున్నాను. ఈ నెల 28వ తేదీ
నేను వెళ్తాను, ఢిల్లీ నుంచి జపాన్కి వెళ్తాను. దాని ముందు 25వ తేదీ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి జపాన్కి వెళ్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలాగే వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి ఫస్ట్ కారణం మా పేరెంట్స్, దాని తర్వాత మా సైన్స్ టీచర్ పేరు పి మున్రెడ్డి సార్. హీఈస్ మై ఇన్స్పిరేషన్ ఫస్ట్. నేషనల్కి సెలెక్ట్ అయింది అమ్మాయి 8th క్లాస్ చదివేటప్పుడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తరఫున 5 మంది సెలెక్ట్ అయినారు. 5 మందిలో ఈ అమ్మాయి మన జిల్లాలో ఒకే అమ్మాయి గుత్తువారిపల్లి నుంచి సెలెక్ట్ అయ్యి పోయేదానికి చాలా చాలా సంతోషంగా ఉన్నది. మా పాఠశాలకు మంచి పేరు వస్తుందనేసి మా పిల్లలు ఇంకా ఇన్స్పైర్ అయ్యి కొత్త ప్రాజెక్ట్స్ని తయారు చేసి పాఠశాలకి జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చేదానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. తన కొడుకుని హెల్పర్ పని కోసం తీసుకొచ్చి ఫ్యాక్టరీకి వచ్చాక హెల్పర్ పని కాకుండా బలవంతంగా పైకెక్కించి రేకులు వేయించారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలంలోని గాజులమాండ్యం ఇండస్ట్రియల్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. కంపెనీలో పై భాగంలో రేకులు వేస్తున్న సమయంలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. కరెంట్ షాక్ కొట్టడంతో ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడిని వెంటనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కార్మికుడు కన్నుమూశాడు. మృతి చెందిన కార్మికుడి తండ్రి మాట్లాడుతూ కనీసం కరెంట్ కట్ చేయకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా పని చేయించడం వల్లే తన కొడుకు కరెంట్ షాక్కు గురై చనిపోయాడని తండ్రి వాపోయాడు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. నా కొడుకు పని చేస్తున్నాడు, కూలి పని చేసుకున్నాడు ఊర్లో హెల్పర్గా పని చేస్తున్నాడు. వీళ్ళు వచ్చి ఎల్లింగ్ వెళ్ళి పిలిపిస్తున్నారు. వాడు హెల్పర్ కదా, అరికోడు మాట్లాడు హెల్పర్ కదా, వాడు హెల్పర్ పని చేయాలి. పెట్ట పని చెప్పింది పైకి ఎక్కి వాడికి పవర్ ఉంది చెప్పదు వాడికి. అసలు హెల్పర్ని పైకి ఎక్కిస్తారు, పెట్ట పని చేస్తారా? వీళ్ళు చేయించినారు, పవర్ కట్ చేయి చచ్చిపోయినాడు. ఇది 2 రోజులు నానేస్తున్నారు వీళ్ళు. అంటే నాకు సేఫ్టీ లేకుండా పైకి ఎక్కించారు సార్. మెయిన్ మహాకుంభాభిషేకానికి సర్వం సిద్ధమైందని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. మండలంలోని గాజులమాండ్యంలో వెలిసిన సీతా లక్ష్మణ హనుమంతు పరివార సమేత శ్రీ శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవాలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు రెడ్డివారి గోపాలకృష్ణారెడ్డి, దినకర్ రెడ్డి, వేద కిషన్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. సోమవారం ఆలయం వద్ద జరుగుతున్న కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తలు పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంగళ, బుధ, గురువారాల్లో జరిగే మహాకుంభాభిషేక వేడుకలలో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. చివరి రోజు 25వ తేదీన జరిగే ప్రధాన కుంభాభిషేకం, పూర్ణాహుతి, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. రాజమండ్యం గ్రామం శ్రీ 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 పట్టాభిరామల వారి దేవాలయం మహాకుంభాభిషేకం రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండు అంటే 23, 24, 25 మహాకుంభాభిషేకం జరుగును. 25వ తేదీ ప్రతిష్ట, కళ్యాణము, అన్నదానం జరుగును. కావున అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ముక్కంటి ఆలయంలోని హుండీలో నగదును చోరీ చేసిన ఓ భక్తుడిని సిబ్బంది పట్టుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 10 రోజుల నుంచి విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది. హుండీలో నగదు నిండిపోయింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని తాడితోట వైఎస్ఆర్ కాలనీకి చెందిన సత్తి వెంకట లక్ష్మణ్ ఆదివారం ముక్కంటి ఆలయానికి వచ్చాడు. స్వామివారి దర్శనానంతరం గర్భాలయం పక్కనే ఉన్న హుండీలో చేయి పెట్టి అందిన కాడికి నగదును చోరీ చేసి జేబులు నింపుకున్నాడు. భక్తుడు కొంత సమయం హుండీ వద్దే ఉండటంతో ఆలయ సిబ్బంది అనుమానంతో తనిఖీ చేశారు. హుండీలోని నగదు చోరీ చేసినట్టు తేలటంతో ఎస్పీఎఫ్ బృందానికి అప్పగించారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో చోరీ కేసు నమోదు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు 75,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను అత్యంత నాణ్యతతో నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి వెంకటేష్, డిఆర్ఓ మోహన్ కుమార్,
ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పుల్లయ్య, డిపిఎం మధుసూదన్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, కుప్పం ఆర్డీఓ విజయలక్ష్మి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు మొత్తం 238 వినతులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా 189 వినతులు రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించినవే కావటం విశేషం. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి వినతిని నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యతతో పరిశీలించి వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా వినతులపై స్పందన వేగవంతమైతేనే ప్రజలలో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. భూ సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి. భూ వివాదాలు, సర్వే సమస్యలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అధికారులు పీజీఆర్ఎస్ పోర్టల్ను నిరంతరం పరిశీలిస్తూ పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను అత్యంత బాధ్యతతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి అర్జీదారునితో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలని, మాట్లాడిన తేదీ, సమయం, వివరాలను తప్పనిసరిగా నివేదికలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో 1100 సేవలపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. శాఖల వారీగా వచ్చిన వినతుల వివరాలు ఇలా ఉన్నాయి. రెవెన్యూ మరియు సర్వే శాఖ 189, పంచాయతీరాజ్ 3, పోలీస్ 5, డిఆర్డీఏ 16, డ్వామా 2, సివిల్ సప్లైస్ 2, ఏపీఎస్పీడీసీఎల్ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, డిఎంఅండ్హెచ్ఓ 1, మత్స్యశాఖ 1, ఏపీఎస్ఆర్టీసీ 2, డిఈఓ 1, భూగర్భ గనుల శాఖ 1, సైనిక్ వెల్ఫేర్ 1, హౌసింగ్ 1, అటవీ శాఖ 1, ఐసీడీఎస్ 1, సోషల్ వెల్ఫేర్ 1 వెరసి మొత్తం 238 అర్జీలు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోవటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనలో మరణించిన వారిని ఒకే కుటుంబానికి చెందిన దామోదర్, కుటుంబ యజమాని నిర్మల, భార్య దిలీప్, కుమారుడు 8వ తరగతి విద్యార్థి శ్రీవిద్య, కుమార్తె 6వ తరగతి విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. భార్య నిర్మల గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. భార్య అనారోగ్యాన్ని చూసి తీవ్ర మనస్తాపానికి గురైన భర్త దామోదర్ కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మొదట తన భార్యకు, 2 పిల్లలకు దిలీప్, శ్రీవిద్యకు విషమిచ్చాడు. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు దామోదర్ ఒక లేఖ రాసిపెట్టాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదని అందులో స్పష్టం చేశాడు. అంతేకాకుండా తన ఏటీఎం కార్డులో డబ్బులు ఉన్నాయని, ఆ డబ్బును డ్రా చేసి తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియల ఖర్చులకు ఉపయోగించుకోవాలని ఆ లేఖలో కోరడం అందరినీ కలిచివేసింది. ఒకే కుటుంబంలో 4, ముఖ్యంగా 2 చిన్నపిల్లలు మృతి చెందడంతో బంగారెడ్డిపల్లి గ్రామం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆ కుటుంబంలో అంత్యక్రియలు చేయటానికి కూడా ఎవరూ మిగలకపోవడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుంది. ఆమెకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినారు. ఆమెకు క్యూర్ కాలేదు. ఆమె యొక్క క్యూర్ కాదు, ఆమెకు చనిపోతే పిల్లలతో కష్టమని అతను దామోదర తన యొక్క 2 పిల్లలతో వాళ్ళ భార్య 4 కలిసి చనిపోయినట్లు మనకు ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. బాడీలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాము. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తాము. ప్రస్తుతానికి కుటుంబంలో 4 చనిపోయి ఉన్నారు. వాళ్ళను చిత్తూరు ఆసుపత్రికి తరలిస్తున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా మదనపల్లి జిల్లా తప్పనిచ్చి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదని రాజంపేట పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. మదనపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అనౌన్స్మెంట్ తప్పితే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి
ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మదనపల్లికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఏవి కూడా ఈరోజు ఇక్కడ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మదనపల్లి ఏదైనా ల్యాండ్ మార్క్స్, ఏదైనా మంచి డెవలప్మెంట్లు ఈరోజు ఎక్కడన్నా ఈరోజు ప్రారంభించి జరిగిందంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పార్టీకి మెడికల్ కాలేజ్ పూర్తయిపోయి స్టాఫ్ కూడా ఆల్రెడీ స్టాఫ్ను కూడా తీసుకొని ప్రారంభానికి ఒక 6 నెలల్లో సిద్ధంగా ఉన్న మదనపల్లి మెడికల్ కాలేజ్ని ఆపేసి 2 సంవత్సరాలుగా మూలం పెట్టారు. పీపీపీ అన్నారు. పీపీపీలో ఎక్కడ కూడా ఈరోజు ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. డెవలప్మెంట్ అనే మాటే లేకుండా ఉంది. ఈరోజు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాము. మెడికల్ కాలేజ్ గురించి కానీ, బీటీ కాలేజ్ గురించి కానీ, అదేవిధంగా ఇక్కడ జరిగే టౌన్ బ్యాంక్ స్కామ్ కానీ, మిగతా వాటి కబ్జాలు కానీ, వీటన్నిటిపైన కూడా రాబో రోజుల్లో గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తామో కూడా మేము తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23 నాటికి రుతుపవనాల పురోగతి ఉంటుందని అంచనా వాతావరణ శాఖ వేసింది. మరోవైపు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పందిస్తూ ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగుపాటు ముప్పు ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్, బహిరంగ ప్రదేశాల్లో నిలబడవద్దని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,51,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,545 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,44,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 249 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్లో భారీ పేలుడు, 18 మంది గల్లంతు. కోచింగ్ సెంటర్లో ఘోర విషాదం, ప్రాణాలు కాపాడుకోవడానికి పైకప్పుల నుంచి దూకిన విద్యార్థులు, 12 మంది మృతి. ఫేక్ ప్రచారాల విషయంలో జాగ్రత్త, అధికారులతో సీఎం చంద్రబాబు. ఏపీలో పిడుగుల హెచ్చరిక, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. చిత్తూరులో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య. 3 టన్నుల పుష్పాలతో శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా వైభవంగా నిర్వహణ. భక్తి పారవస్యంలో తేలిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.